హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఖరారైంది. 24 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతోంది జనసేన. మరొక వైపున భారతీయ జనతా పార్టీ పరిస్థితే సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతం చూసినటువంటి ఆఫర్ అంటే తెలుగుదేశం గెజిట్ అయినటువంటి ఆంధ్రజ్యోతి చెప్తున్నటువంటి లెక్క 4 పార్లమెంటు స్థానాలు, 4 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం జనసేన కూటమి అన్నటువంటిది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, ఇంతకుముందు కూడా జనసేనకి మొదట్లో ఒకప్పుడు 64 అని రాసింది, ఆ తర్వాత 30 ఇవ్వడం, 32 అడుగుతున్నారు. 32 పవన్ కళ్యాణ్ అడిగారు, 20 ఖాయమైంది, ఇంకొక 4-5 దాకా ఇచ్చే అవకాశం ఉందని ఇంతకుముందు జ్యోతి రాసింది. అదే తరహాలో నడిచింది. ఓవరాల్గా చూస్తే వాళ్ళ పొత్తు ఖరారైపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వంతు వచ్చింది. ఒక 4 పార్లమెంట్, 4 అసెంబ్లీ స్థానాలకు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటుంది. దేశవ్యాప్త రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం కోసం 4+4తో సరిపెట్టుకుంటుంది. ఇంతకుముందు జరిగిన ప్రచారాలన్నీ కూడా తోసిపుచ్చుతూ సాగుతున్నటువంటి వ్యవహారం ఏం జరగబోతుంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, చందు సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సింగళూరు శాంతిప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు, ఉప్పాళ లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు, ఎలా చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ పరిస్థితి? అంటే భారతీయ జనతా పార్టీ ఇంకా అటువైపు ఇటువైపు కూడా చర్చలు జరుపుతూనే ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే త్వరగా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం కావటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కొరి పెట్టడమే. కొరి అంటే ఆయన అభిప్రాయం, ఆయన ఇలా చేస్తే బాగుంటుందని అనేది దాని మీద పాజిటివ్గా ఉండాలని కోరుకున్నాడు. అది కొంత ఒత్తిడి కూడా వాళ్ళకు వచ్చింది బీజేపీకి. సరే, ఈలోగా ఏమైపోయిందంటే ఇప్పుడు తాజాగా నేనేం చెప్పబోతున్నానంటే, ఒకవేళ తెలుగుదేశంతోనే కన్ఫర్మ్ చేసుకుంటే అసలు అభ్యర్థులు ఎవరు, గెలిచే సీట్లు ఎక్కడ, అక్కడ టీడీపీ సపోర్ట్ చేస్తుందే చేయదా, ఒకవేళ జనసేన డామినేషన్ ఏరియాలో జనసేన కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా లేదా, అభ్యర్థులు ఎవరు అనే దాని మీద చాలా సీరియస్ గా 3 రోజుల నుంచి సర్వే చేస్తున్నారు ఢిల్లీ నుంచి. అది ఎవరు చేస్తున్నారు అంటే ఐడెంటిఫై అయిన సంస్థలు కాదవి, కేవలం పార్టీ నుంచి ఎవరినో ఎంగేజ్ చేశారు. వాళ్ళు ఎవరైంది ఎవరికి తెలియదు. వాళ్ళ ద్వారా పూర్తిగా విచారణ జరుగుతున్నమాట నిజం. అంటే ఎవరు అభ్యర్థులు, ఎవరు, ఈయనెవరు, ఆయన ఎవరు, మీరు పొత్తు ఉంటే మీ పరిస్థితి ఏమిటి, తర్వాత 2-3 అభ్యర్థుల పేర్లు చెప్పి వీళ్ళలో ఎవరు బెటరు, ఇది నడుస్తున్నది. ఇది నడుస్తున్నప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రచారం ఎలా ఉంది అంటే బీజేపీ బ్రతిమలాడుతున్నది, వాళ్ళకి ఇన్ని సీట్లు కావాలను, వాళ్ళకు పార్లమెంట్ సీట్లు కావాలను అనే ప్రచారం బాగా జరిగింది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు తెలుగుదేశం జనసేనని బీజేపీని బ్రతిమలాడాల్సి వచ్చిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పలకడం లేదు. వీళ్ళు చెప్పేటువంటి 4 సీట్ల, మీరు అన్నట్టు 4 పార్లమెంటు, 4 అసెంబ్లీ ఇస్తాము, ఇది ఏవి కావాలంటే ఇస్తాము, అవసరమైతే మేము త్యాగాలు చేస్తామని ఎన్ని చెప్పినా వాళ్ళు ఇంకా ఏమీ వినదలుచుకోలేదు. వీళ్ళని పిలవలేదు అక్కడికి, ఢిల్లీకి కూడా పిలుస్తారన్నారు, పిలవలేదు. లాజికల్ పాయింట్ ఒకటి, అది మొన్నటిదాకా ఇలాంటి మాటలు అంటే బాగుంటుంది కానీ ఇప్పుడు ఆ మాట అంటే బాగోదేమో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకి అనౌన్స్ చేసేసింది, 5 స్థానాలు జనసేన అనౌన్స్ చేసేసింది, వాళ్ళిద్దరు పొత్తు అన్నటువంటిది ఖాయం చేసేసుకున్నారు. ఇంకో 18 మొత్తం కలిపితే 118 స్థానాలకు ఓకే చేసుకున్నారు. ఇక్కడ 24 స్థానాలు జనసేన, 94 వాళ్ళది. వాళ్ళు ఓకే చేసుకున్నాక ఇంకా అందులో భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచిన స్థానాలు కూడా ఇక్కడ ప్రకటించేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసుకున్నారు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీని బతిలాడే పరిస్థితి ఉందో రకంగా వస్తే రాలేతే పో అన్నటువంటి కాన్సెప్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మిగిలిన 57 సీట్లలో చూస్తే భారతీయ జనతా పార్టీ అంతకుముందు గతంలో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి చాలా తక్కువే. అంటే అక్కడ వీళ్ళు వాళ్ళని బతిలాడుతున్నారా, వాళ్ళు వీళ్ళని బతిలాడుతున్నారా? అదే క్లారిటీగా చెప్తున్నాను, బీజేపీ అయితే వీళ్ళను బ్రతిమలాడటం లేదు. వాళ్ళ స్టాండ్ ఏది,
అంటే అంటే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిందంటే అసెంబ్లీ సీట్లు ఎన్నెని కానీ అవి గెలవాలని కానీ అంత సీరియస్నెస్ అక్కడ లేదు. వాళ్ళకు కావాల్సింది ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యులు సొంతంగా ఉండాలి అని ఒక పాలసీ తీసుకున్నారు ఈసారి. అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలా, గెలుస్తారా ఓడుతారా తర్వాత సంగతి, కానీ ఉండి తీరాలా మన ప్రతినిధులు అనే దాని మీద క్లారిటీతో ఉన్నారు. ఆ క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇక్కడ పార్లమెంటే. ఆ పార్లమెంట్ సీట్ల విషయంలోనే ఇప్పుడు సీరియస్ గా వాళ్ళు ఏదైతే ర్యాండమ్ సర్వే లాంటిది చేస్తున్నారు 3 రోజులుగా. ఈ రోజు కూడా జరిగింది నాకున్న సమాచారం మీద. ఒకవేళ బహుశా రేపు ఎల్లుండికు క్లోజ్ చేసుకొని ఒకవేళ పార్లమెంట్ సీట్ల వరకు ఇదిగో ఇవి మాకు ఇవ్వాల్సిందే, ఇక్కడ మీరు ఎలా పనిచేస్తారు, ఎలా ఎక్కువ అడుగుతారా? ఎక్కువే అడుగుతారు, ఎక్కువే అడుగుతారు. ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన టార్గెట్ అయితే ఒకవేళ పొత్తు కుదిరితే 10 అడిగారు వాళ్ళు, ఆయన 10 అడిగారు. కాబట్టి ఇక్కడ 10 అడగకపోయినా జనసేన ఆల్రెడీ 3 తీసుకొని ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 7 అయితే అడుగుతారని నేనైతే భావిస్తున్నాను. 6, 7 ఖచ్చితంగా అడుగుతారు అని. అవి ఏవి అనే దాని మీద ఏంటంటే కొంతమందికి పార్లమెంటు పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు పొత్తు సంగతి తర్వాత పెట్టు, ముందు ఈ అభ్యర్థులు పోటీ చేయాలన్నా వద్దా అనే దాని మీద కొంత క్లారిటీతో ఉన్నారు. కొంతమందికి ఇండికేషన్ కూడా ఇచ్చారు, మీరు మీ ఏర్పాట్లు ఎలా చేసుకుంటారో చేసుకుంటూ ఉండండి అని. అది నేను చెప్పదలుచుకోలేదు ఆ పేర్లు ఎవరు అని, నాకు తెలుసు ఎవరు ఏంటి. అందువల్ల ఏంటంటే పొత్తు ఉంటే అంతవరకు పరిమితం అవుతారు, పొత్తు లేకుంటే 25 సీట్లలో కూడా అభ్యర్థులు పెడతారు, దాంట్లో ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ నాట్ ఇంపార్టెంట్, అది 10 చోట్ల పోటీ చేస్తారా, 20 చోట్ల పోటీ చేస్తారా, అభ్యర్థులతో అన్ని చోట్ల పోటీ చేయాలనుకుంటుంటే కూడా టికెట్లు ఎవరికొరికి ఇస్తారు, పోటీ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక 2-3 రోజుల్లో అటు ఇటు తేలే అవకాశం ఉంది. కానీ ఉన్న పరిస్థితులను చూస్తే ఏంటంటే పొత్తు కుదిరే అవకాశాలు అయితే కనపడడం లేదు. అది భయాందోళనతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాన్ని నేను వెళ్ళి ఒప్పిస్తాను అని చంద్రబాబు నాయుడు గారికి ఏమేమి హామీ ఇచ్చారో మనకు తెలియదు, కానీ ఇంటర్నల్ గా ఆయన మాత్రం బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న డౌట్, మాట్లాడినప్పుడు కూడా జనసేన తెలుగుదేశం మేమిద్దరం కలిసి ముందుకెళ్తున్నాం అన్నటువంటి చెప్తూ వస్తే భారతీయ జనతా పార్టీ అన్నారు. ఆయన ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీతో, ఎందుకంటే మాట్లాడొచ్చింది ఆయనే, ఏమన్నా తెలిస్తే అసలు అమిత్ షా ఏం అడిగాడు అన్నది తెలిసింది ఆయనకే, ఏమీ చెప్పలేదు. ప్లస్ వస్తే అంటున్నారు, అంటే ఆయన వైపు నుండి ఏం చెప్పాలో చెప్పేసి వచ్చేసారు. అంటే అంత చాలా నెగ్లిజిబుల్గా ఉన్నప్పుడు నిజంగా ఇట్లాగా బార్గెయిన్ చేసేది, బతిన్లాడే పరిస్థితి ఉంటుందా? అంటే వీళ్ళు ఇప్పుడు అక్కడ ఏమి ఏంటంటే పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా అంటే నెగ్లిజెంట్ అతనితో కనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ కూడా ఆయన స్పీచ్ లో జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, మేము అవి చేస్తాం ఇది చేస్తాం అంటున్నాడు, కానీ బీజేపీ మాట ఎత్తడు కూడా. ఎందుకంటే మొన్న తప్పనిసరి బీజేపీ మాట ఎత్తాడు. ఇప్పుడు ఈ రోజు బీజేపీ మాట కూడా ఎక్కడ ఎత్తలే ఆయన. కాబట్టి ఇక్కడ ఏంటి, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు, వాళ్ళ మనసులో ఏముందో వీళ్ళకు చెప్పడం లేదు, వీళ్ళు కూడా అడిగినా కూడా వాళ్ళు తర్వాత చెప్తామని చెప్పినట్టు సమాచారం ఉంది నాకైతే. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎలాంటి సమాచారం లేదు, వాళ్ళు ఏం చేయబోతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతారనే దాని మీద 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా ఆప్షన్ క్లోజ్ కాలే నాకున్న సమాచారం. అదే వాళ్ళేమో అఫీషియల్ గా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు, ఈయనేమో తర్వాత పొత్తు పెట్టుకుంటాను ఎన్నికలు అయిపోయిన తర్వాత అని ఏం చెప్తున్నారని సమాచారం. మరి వాళ్ళకి పార్లమెంట్ సీట్లు కావాలి కదా, అలాగే తర్వాత పొత్తు పెట్టుకుంటానంటే పార్లమెంట్ సీట్లు కావాలి కదా, వాళ్ళకి గెలిపేయాలి కదా, తర్వాత పెట్టుకుంటే ఎట్లా కుదురుతుంది, వాళ్ళ పాలసీకి విరుద్ధం అవుతుంది కదా. అందువల్ల వాళ్ళు మరి ఏం చేయాలి, సరే తెలుగుదేశంతో వెళ్దాము తర్వాత సంగతి తర్వాత అని అనుకుందాము.
అనుకున్నప్పుడు ఇంక ఈ సీట్ల విషయంలో 5 సీట్ల 4 సీట్ల 7 సీట్ల అనే దాని మీద వాళ్ళు, అందుకనే నేను చెప్తున్నాను, వాళ్ళు ఆ సీట్ల విషయంలో ఈ 3 రోజులుగా విస్తృతంగా సర్వే చేస్తున్నారు. రైట్, బహుశా ఇవాళకో రేపటికో అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. మంచి పాయింట్. రైట్, చిన్నసాంబశివరావు గారు, ఏంటి అసలు పరిస్థితి? మీరేమో మాతోనే ఉన్నారని చెప్తున్నారు, మీ మిత్రపక్షం ఆల్రెడీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది, మీరు కూడా కూటమిలోకి వచ్చేస్తున్నారు అన్నటువంటిది ప్రధానమైన అంశం. అది ఇప్పుడు చివరికి మీ సీట్లు ఇంతకుముందు అయితే 725 నుంచి ఇప్పుడు 4+4 దగ్గరకు వచ్చింది. ఎస్ఐ గారు, మీకు పెద్ద లక్ష్మణ్ గారికి, చంద్రప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి, ప్రేక్షకులు నమస్కారం. లక్ష్మణ్ గారు మాట్లాడిన దాంట్లో ముందు గత 3 రోజుల నుంచి నేషనల్ హెడ్ క్వార్టర్స్ స్పాన్సర్ చేసినటువంటి సర్వే అయితే జరుగుతుంది. మాకు మా కార్యకర్తలకి, మా నాయకులు చాలా మందికి కూడా ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లు సారాంశం ఏంటంటే, లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నా కూడా అది 100% ఐ వాంట్ టు కన్కర్ విత్ హిమ్. ఏ పార్లమెంట్ స్థానాల్లో యాస్పిరెంట్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళల్లో మీరు మీ ఉద్దేశం ఇదిగో 1, 2, 3 ఇలా అయితే బాగుంటది అని చెప్పమంటున్నారు. దాదాపుగా అంటే ఒక రకమైన సర్వే ఒక్కొక్క పార్లమెంట్ లో మీ అభ్యర్థుల పేర్ల తెలుగుదేశం జనసేన వాళ్ళతో కలిపిన భారతీయ జనతా పార్టీలో ఓకే, మీ పార్టీలో ఉన్న 4 పేర్లు చెప్పి వీళ్ళలో ఎవరు బెటర్ అనేది అడుగుతున్నారు. అది ఎవరిని అడుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దాదాపుగా హండ్రెడ్స్ లో, థౌజండ్స్ లో ఈ కాల్స్ వస్తున్నాయి ప్రతి పార్లమెంట్ లో కూడా. అంటే పార్లమెంట్ల వారీగా డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఈస్ టేకింగ్ స్టాక్ ఆఫ్ సిచ్యువేషన్. ఈ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది, ఎవరు ఎక్కువ మంది ఎవరిని ప్రిఫర్ చేస్తున్నారు, ఇలాంటి అంశాలు. బియాండ్ దాట్, అసలు భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలతో ఇంట్రెస్ట్ ఉందా, కొత్తనే అంశం డిస్కషన్ జరుగుతుందా, జరిగితే ఏం జరుగుతుంది అనేది దిర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్. స్టేట్ కమిటీకి సంబంధించి ఎవరికి ఏమీ తెలియదు, ఎవరికి తెలుసని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ మేము మా మీటింగ్ జరిగినప్పుడు లాస్ట్ డిస్పర్సింగ్ వర్డ్స్ ఏంటంటే, మనం 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు కంటెస్ట్ చేస్తే మనం అనుసరించాల్సినటువంటి విధి విధానాల మీద పార్లమెంట్ల వారీగా సమాచారం సేకరించారు. ఇదిగో ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఇలా ప్రచారంలోకి వెళ్తే బాగుంటుంది, వాట్ ఎవర్ ఒక 10 అంశాలు. అలాగే ఒక 37 విభాగాలకు సంబంధించి ఐడెంటిఫై చేస్తూ కార్యకర్తలతోటి కమిటీలు వేసుకున్నారు. ఈ పార్లమెంట్ లో ఎలక్షన్ చేయాలి, గవర్నమెంట్ తో ఎలా డీల్ చేద్దాము, ఎలక్షన్ కమిషన్ తో ఎలా ఎవరు డీల్ చేయాలి, ఇలాంటి 37 అంశాల మీద 37 రోజులు దాదాపు 65 మందితోటి 70 మందితోటి కమిటీలు కూడా వేసేసుకున్నాం. అంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ క్వైట్ సీరియస్ అబౌట్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అన్నదే మా కార్యకర్తలందరికీ తెలుసు. దీని మీద మాత్రం 100% అంటే డైరెక్ట్గా అయితే అసలు అంటే ఇదే సమస్య ఏంటంటే, అమిత్ షా చంద్రబాబు కలిసి వచ్చాక అటు అధిష్టానం వైపు నుంచి ఇక్కడికి ఎవరు రాలా, లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళాలా. అట్లాగే ఇక్కడ పోనీ మీ రాష్ట్ర కమిటీ ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కూర్చోవట్లేదు. అసలు పొత్తుందో లేదో తెలియదు, కానీ మొన్న వాళ్ళిద్దరు ప్రకటించినప్పుడు కూడా బీజేపీ కోసం కొన్ని సీట్లు పక్కన పెట్టి ఉంచామని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది అసలు కన్ఫ్యూజన్. కాబట్టి మాకు తెలిసినంత వరకు ఎలాంటి చర్చ అసలు ఈ పొత్తు ఉంటుందా లేదా అని, పొత్తు ఉండాలా లేదా అని కూడా ఎవరైనా ఇండివిజువల్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఇస్తారేమో ఫోరంలో. జనరల్ గా మా పార్టీ ఆఫీస్ పొత్తు అనేది నాకుపోయిన కూడా కాదు, చేయాలి. మీది ఆడియో తేడా వస్తుందండి సాంబశివరావు గారు, లో వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో. రైట్
స్ట్రక్ అవుతున్నట్టుంది. పొత్తు పొత్తు అనే మాట బీజేపీ సమాచారం లేదు, అలాంటి డిస్కషన్ లేదు సార్. రైట్. జాయింట్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేశారు. సార్ మీది ఆడియో పిన్ ఏదో లూజ్ అయినట్టుంది, చూడండి ఒక్కసారి. ఓకే ఓకే, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చెప్పండి. ఒక్కసారి మీ దగ్గరకు వస్తాను, సిగ్నల్ డ్రాప్ అవుతుంది, స్ట్రక్ అవుతుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒక్కసారి. ఇయర్ ఫోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో సార్? కాదు కాదు, ఇయర్ ఫోన్స్ కాదు, అది సిగ్నల్లో లో అవుతున్నట్టుంది, అది అందువల్ల పిక్చర్స్ కూడా తేడా వస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సాంబశివరావు గారు. శాంతి ప్రసాద్ గారు, అసలు ఏమర్థం చేసుకోవాలి ఈ పొత్తుకు సంబంధించి? సాయి గారు, మీకు పెద్దలు సాంబశివరావు గారికి, ఉపాలక్ష్మి గారికి, మా సోదరుడు వెంకటరెడ్డికి చూస్తున్న నమస్కారం. పొత్తు ఏం అర్థం చేసుకోవాలనుకుంటే యాజ్ ఆఫ్ నౌ బహిరంగంగా అందరికీ తెలిసింది, జనసేన భాజపా అధికారికంగా పొత్తులో 2020 నుంచి ఉన్నాయి. 2023లో తెలుగుదేశం పార్టీతో 9వ నెలలో జనసేన పార్టీ పొత్తులోకి వెళ్ళింది. ఇది యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్. ఇక తెలుగుదేశము జనసేన సీట్లకు సంబంధించిన అంశాల్లో 118 స్థానాల విషయంలో ఒక ఒప్పందానికి ఉడంబడికి వచ్చాయి. తెలుగుదేశం అయితే 94 స్థానాలని ప్రకటించుకుంది, అభ్యర్థులను కూడా ప్రకటించుకుంది. జనసేన పార్టీ వచ్చేటప్పటికి 5 స్థానాల్లో ప్రకటన చేశారు. మొత్తం 24 స్థానాల్లో 5 స్థానాలు ప్రకటన చేశారు. 19 స్థానాల్లో ప్రకటన చేయాల్సి ఉంది. అయితే 6వ స్థానం ఏంటో కూడా మాకు తెలుసు, అది రాజు. కాబట్టి ఈ 18 స్థానాలు ఎక్కడా ఏమిటి, ఎవరు అభ్యర్థులని ఇంకా తేలాల్సిన అవసరం. యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ అయితే అది గ్రౌండ్ రియాలిటీ. ఇది ఎవరో కాదనేది కాదు, అవునన్నా కాదన్నా ఉన్న వాస్తవం. రైట్. అంటే ఇక్కడ 6% ఓట్లు ఉన్నటువంటి జనసేనకి 24 ఇస్తే 0.8% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఇస్తారు? ఇక్కడ 24 ఇవ్వటం కాదు, పవన్ కళ్యాణ్ గారు 24 తీసుకున్నారు, అవతల 151 ఇచ్చారు. ఎందుకంటే మొన్న స్పష్టమైన ప్రకటనలో చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు 24 తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. ఇచ్చినట్లుగా ఇంకా అది పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటాయి, ఎప్పుడు స్టాటిక్ గా ఉండవు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను 24 పొత్తులు 24 స్థానాలు తీసుకున్నానని చెప్పారు. 57 స్థానాలకు ఇంకా బకాయి ఉంది, డిక్లేర్ చేయకుండా. దానికి ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే భాజపా రావాల్సిన అవసరం ఉంది, భాజపా వచ్చిన తర్వాత మిగతా సీట్ల విషయాలు తేల్చేయాలి. ఓకే, భాజపా వస్తుంది అనుకుంటే ఏం జరుగుతుంది, రాదనుకుంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకంటే భాజపా తన స్పష్టత ప్రకటించినంత వరకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగానే ఉంటుంది. ఒకవేళ తేల్చింది అనుకోండి, 57కి 57 స్థానాలు భాజపా తీసుకోదు కదా అసెంబ్లీలో. కాబట్టి అందులో కొన్ని సీట్లు తెలుగుదేశం తీసుకుంటుంది, కొన్ని సీట్లు జనసేన కూడా కేటాయించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం జన సైనికుల నుంచి వస్తున్న తీవ్రమైన నిరసన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అన్న గౌరవప్రదమైన సీట్లు అన్న ఆ మాటకు ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ బహుశా సీట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది మాత్రం జరుగుతుంది. లేదు చెప్పారు, కానీ నేను అందుకే చెప్పా, పాలిటిక్స్ ఎప్పుడు స్టాటిక్ గా ఉండవని. రోజు రోజుకి పరిస్థితులు కూడా మారుతాయి. ఇప్పుడు రాజమండ్రి రూరల్ టికెట్ మాకు అనౌన్స్ చేశారు, మళ్ళీ ఒక పెద్ద మనిషి పట్టుబడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక మాట వస్తుంది. కొన్ని స్థానాల్లో దుర్గేష్ గారిని పిలిచి చెప్పేశారట కూడా కదా, ఇవాళ ఈనాడు రాసింది. సరే, పత్రికలు రాసే వాటికి నేను సమాధానం చెప్పండి. మాకు అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు, మాకు అధికారికంగా ఏం రాలేదు. ఎందుకంటే మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది పార్టీ పరంగా, ఏది ఉన్నా కానీ మాకు దాని ద్వారా మాకు సమాచారం వస్తే మేము డిబేట్లు కొట్టాను, వాటి ఆధారంగానే మేము మాట్లాడతాం. కాబట్టి మాకేం అధికారికంగా రాలేదు, మార్పు చేర్పులు జరిగినట్లుగా. అయితే డిస్కషన్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి వస్తున్నది తప్పితే నిశ్చితమైనది మటుకు రాలేదు. ఓకే,
ఇప్పుడు బీజేపీకి అట్లాగే 4+4 అన్నటువంటిది కరెక్టేనా? అది ప్రపోజల్ అట్లాంటిది మీకు ఏమైనా ఐడియా ఉందా? సరే, నేను ఇది అంత తక్కువ స్థాయికి బీజేపీ వాళ్ళు అంగీకరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళేమి తక్కువ స్థాయి వ్యక్తులు కాదు, తక్కువ స్థాయి పార్టీ కాదు. దేశంలోనే అప్రఖ్యాతంగా వెలిగిపోతున్న పార్టీ, ప్రపంచంలోనే కీర్తించబడుతున్న వ్యక్తి, రేపు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్న వ్యక్తి. అంటే నేను కొద్దిగా తృణీకరించి మాట్లాడినట్టు అవుతుందేమో కానీ సాంసరావు గారు క్షమించాలి. అటువంటి ముష్టి కోసం అయితే వాళ్ళు ఎప్పుడు కూడా దేహి అన్నారు. ఏదో క్రిందటిసారి 15 ఇచ్చి 5ను 15 ఇస్తే ఇప్పుడు వచ్చి బాగా తగ్గిపోవడం అంటే అదే అర్థం కాలేదు. అందులో రాసింది గెజిట్ కాబట్టి డౌట్. వాళ్ళ స్థాయి అది కాదండి. అదే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి కొంత ఉనికి తక్కువగా ఉండి ఉండొచ్చేమో కానీ వాళ్ళ స్థాయి అది కాదు. కాబట్టి మీరు వేస్తారంటే వాళ్ళు 170 పోటీ చేస్తారు. వాళ్ళకి ఉండేదేంటి ఇప్పుడు వాళ్ళకి ఈ తీసుకొని 4 సీట్లతో వాళ్ళు ఉనికి ఏర్పరచుకోవాలని వాళ్ళకి ఏం కోరిక లేదు కదా. దేశంలో ఎక్కడా లేకుండా ఇక్కడే కొత్తగా మేము ఇప్పుడు ఉనికి ఏర్పరచుకోవాలని కోరిక వాళ్ళకి ఉండదు కదా. రేపు దేశాన్ని నేలేవాళ్ళు వాళ్ళకి ఇక్కడ 4 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు వాళ్ళు ఏం చేసుకుంటారు? 4 తీసుకుంటారా వాటితో? అవి ఉంటే అంతా వాళ్ళు ఊడిపోతే అంత. వేల స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు దేశం మొత్తం మీద వాళ్ళకు ఉన్నాయి. కొన్ని వేల స్థానాలు ఉన్నాయి వాళ్ళకి దేశం మొత్తం మీద ఎమ్మెల్యే స్థానాలు లెక్కేసుకుంటే. కాబట్టి కొన్ని మీడియా హౌస్లు, మీడియా అధినేతలు వాళ్ళు వండి వచ్చే కథనాలకి వాళ్ళకి ఏంటంటే ఆ స్వేచ్ఛ ఉంది. భారతదేశ రాజ్యాంగం కల్పించింది ఆర్టికల్ 19(1)A కింద. సమస్య ఏంటంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది. అది సమస్య అయిపోయింది. అంటే పబ్లిక్ సతమతం అవుతున్నారంటే పబ్లిక్ కూడాను ఈ విషయాల మీద పట్టించుకోకుండా వాళ్ళ సమస్యల మీద ఇప్పుడు ఎవరు ఫోకస్ పెడతారో వాళ్ళ గురించి ఆలోచన చేసి మొదలు పెడితే ఖచ్చితంగా ఈ మీడియాలో కూడా ఆ గాడిలోకి వస్తుంది. మంచి పాయింట్. రైట్. ఇక్కడ చంద్రశేఖరరావు గారు, పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీకి అసలు రాష్ట్ర తెలుగుదేశం నాయకత్వం నుంచి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఏమైనా ప్రపోజల్ వచ్చిందా? ఇట్లాగా మీ పై వాళ్ళతో మాట్లాడాం, ఈ సీట్లు మీకు సర్దుకోండి అని. అబ్సల్యూట్లీ నథింగ్ అండి. అలాంటి ప్రపోజల్ ఏమీ లేదు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మా ఆఫీస్ ఎవరికి లేదు అలాంటిది. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు సాయి గారు. రహస్య చర్చలు ఏం జరగట్లేదా? అంటే ఎవరికి తెలియదు మరి, ఎవరికైతే జరగాలి కదా అసలంటూ చర్చ జరగాలంటే. ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి తెలియకుండా, స్టేట్ కమిటీకి తెలియకుండా, కోర్ కమిటీకి తెలియకుండా అలాంటి జరిగే అవకాశం లేదు కదా. సో ఎవరైనా ఇండివిజువల్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరితోనో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారేమో మనకు తెలియదు, కానీ అఫీషియల్ గా అయితే దాని మీద ఇంతవరకు చర్చలు లేదు. దాని వరకు త్వరపడింది. ఇక చర్చ ఉంటే ఏమవుతుంది, ఫ్యూచర్ ఏం చెప్పుద్ది, ఎలా ముందుకు వెళ్ళిపోతారు అనేది ఆబ్వియస్లీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఐ హావ్ టు వెయిట్ ఆన్ దట్. యాజ్ ఆఫ్ నౌ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగంలో దీనికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ పొత్తు కుదిరితే 4+4 అనేటువంటిది యాక్సెప్టబుల్ ఫార్ములానేనా? మే నాట్ బి. అదేమవుతుందంటే వైల్డ్ గెస్ అవుతుంది. అది ఎవరో ఏదో ఒక నంబర్ చెప్పేసి దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దానికి ఏదో రీజనాలిటీ ఉండాలి కదా. అది ఆ నంబర్ అనేది సహేతుకంగా ఉండాలి, దానికి ఒక రీజన్ ఉండాలి. లేదనుకుంటే అవసరం ఏముంటుంది, దాని అవసరం ఉండదు కదండి. మంచి పాయింట్. ఏంటంటే ఏదో ఒక నంబర్ అక్కడ పెట్టేసి దాని చుట్టూ డిస్కషన్ జరుగుతుంది, కొంత ఒపీనియన్ ఫామ్ అవుతుంది, కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ జనసేన విషయంలో కూడా జనరల్ గా పబ్లిక్ లో జరుగుతున్న డిస్కషన్ ఆ నంబర్ ఏదో 24 దగ్గర అలా వదిలేసి ఏదో 24 అనేది పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారనో, ఒప్పుకున్నారనో, ఇస్తారనో, ఇవ్వబోతున్నారనో మాట్లాడుకుంటూ ఇవాళ పబ్లిక్ ని అక్కడికి తీసుకురావాలని ట్రై చేశారు. ఐ డోంట్ థింక్ జన సైనికులు ఆ నంబర్ కి హ్యాపీగా ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. నేను కొలగాని వారిపాలెం నగరం మండలంలో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాలంటరీగా మాట్లాడుతున్న మాటలే, నేను ఎవరిని అడగలేదు. ఐ హావ్ నో ఇంట్రెస్ట్, నో స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. వాళ్ళు అంటుంది ఏంటంటే మేమేదో అనుకున్నాము, ఇలా అయింది, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, ఇలా అయితే ఎలక్షన్ ఎలా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు హింట్ చేస్తుంది కూడా అదే. వాళ్ళకు వచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే జనసేనకి ఆ నంబర్ అనేది కరెక్ట్ కాదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ లేవు,
ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి స్ట్రెంత్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వాల్సిన బాధ్యత అదర్ పార్టీకి ఉంటది. అది అలా ఎలా అనుకుంటున్నామో భారతీయ జనతా పార్టీకి అసలు ఆ డిస్కషనే జరగనప్పుడు, మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేనప్పుడు ఏ నంబర్ల గురించి మనం మాట్లాడినా కానీ బాగుంటుంది. మంచి పాయింట్. ఒకవేళ ఏదైనా డిస్కషన్ జరిగితే దాని మీద ఏదైనా ఒక అంచనాకు వస్తే ఆ అంచనాన్ని బట్టి మాట్లాడుకోవడం అనేది సహేతుకంగా ఉంటుంది సాయి గారు. మంచి యాజ్ ఆఫ్ నో అలాంటిది ఏమీ లేదు. ఇమీడియట్ గా ఇవాళ రేపు అలాంటిది ఏదో ఉంటుందని కూడా నాకు అనిపించడం లేదు. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సార్, మొన్న మీ డిబేట్ లోనే ఫిబ్రవరి 5వ తారీఖున ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చిన తర్వాత డిబేట్ జరిగింది సార్. ఆ వార్తలో ఆ ఫిబ్రవరి 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారు. కలిసిన తెల్లారి 5వ తారీఖు ఆంధ్రజ్యోతిలో పవన్ కళ్యాణ్ గారు 32 సీట్లు అడిగారు. 32 సీట్లు అడిగితే 20 సీట్ల మీద ఆల్రెడీ ఏకాభిప్రాయం వచ్చేసింది. ఇంకొక 5 ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆయన మాత్రం 27 అన్న ఇమ్మని అడుగుతున్నారు అనేది ఒక వార్త సారాంశం. యాస్టీజ్ అదే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం కరపత్రికగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి ఏదైతే చెప్పిందో దాంట్లో 25 వరకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. మరి 25 ఫిగర్ ఎందుకు వద్దు అనుకున్నారు. 24కి పరిమితమైంది. 24 సీట్లకి నిన్న ఆల్రెడీ 24 మేము పోటీ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అలానే 3 పార్లమెంట్లు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయినసారి 24 సీట్లు ఓడిపోయింది అవుట్ ఆఫ్ 175. ఆ 24 సీట్లకి జనసేన పరిమితమైంది. అవుట్ ఆఫ్ 25 ఎంపీ సీట్స్ లో మేము 3 ఓడిపోయాం, 22 గెలిచాం. ఆ 3 ఎంపీ సీట్లకి వాళ్ళని పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే 200 సీట్లలో కేవలం 27 సీట్లు పోటీ చేయబోతా ఉంది జనసేన అనేది క్లియర్. నిన్న ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలోనే, బీజేపీకి పరిమితమే. అది 5వ తారీఖు, నిన్న 25వ తారీఖు వచ్చిన వార్త. అంటే 20 రోజుల గ్యాప్ లో వీళ్ళ పొత్తులు తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ప్రకటించిన తెల్లారి పత్రికలో వచ్చినటువంటిది. 4 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు. దాంట్లో రాసిన మ్యాటర్లో కూడా చాలా ఉంది సార్. టీడీపీ జనసేన కూటమితో చేతులు కలిపేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది కాబట్టి బీజేపీకి పొత్తులో భాగంగా తెలుగుదేశం ఇవ్వబోతున్నటువంటి సీట్లని. దాంట్లో 4 అసెంబ్లీల్లో 3 అసెంబ్లీ సీట్ల పేర్లు కూడా రాశారు. విశాఖ ఉత్తరం, కైకలూరు, ధర్మవరం. ఎంపీ సీట్లు అయితే వాళ్ళు అరకు లోక్సభ, నరసాపురం లోక్సభ, రాజమండ్రి కానీ ఏలూరు కానీ ఒకటి, వాటిల్లో తిరుపతి. ఇవి ఉన్నట్లు ఈ సీట్లు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా కాదు సార్, ఆశ్చర్యాధికం. బీజేపీకి పరిమితమే 4 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు కింద క్వశ్చన్ మార్క్. సో పెట్టి రాశారు. కానీ నిన్న ఈ వార్త వస్తే బీజేపీ నుంచి ఏ అధికార ప్రతినిధి కానీ, సరే బీజేపీ అధ్యక్షురాలు అయితే ఖండించదేమో, ఆ పత్రికలో వచ్చింది తప్పని ఆమె చెబితే ఆమె కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ, వాళ్ళు 370 సీట్లు మేము సింగిల్ గా గెలుస్తాం అంటున్నారు. మొన్నటిదాకా బీజేపీతోనే పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఊవిర్లూరుతున్నాడని చెప్పి అనేక మీడియా సంస్థలు వచ్చినాయి. కానీ ఆ తెలుగుదేశం మీడియా సంస్థలు మాత్రం చంద్రబాబు నాయుడు కోసమే వాళ్ళు బతిమలాడుకుంటున్నారు రమ్మని పొత్తులో వచ్చినప్పుడు వాళ్ళు ఖండించాల. వాళ్ళ బలాన్ని 4 సీట్లకి తగ్గించి, అంటే 4 సీట్లకే పరిమితం చేసి 175లో 4 సీట్లు, 25లో 4 ఎంపీ సీట్లు పరిమితం చేసి 200లో 8 సీట్లకు వాళ్ళని పరిమితం చేసి రాసిన ఇప్పుడు వరకు ఖండించాల. మరి అంటే దానికి వాస్తవమైన అనుకోవాలి కదా ఖండించినప్పుడు. అంటే ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక పాయింట్ అన్నారు, ఇందులో చెడగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు, మీరేదో వెళ్ళి మాట్లాడితే దాని వలన ఈ ప్రాబ్లం డెసిషన్, అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరేదో జాయిన్ అవుతారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కావాలని శాంతం పొత్తు లేకుండా వెళ్తున్నారు. అలాంటి ప్రపోజల్ ఏమన్నా మీ పార్టీ వైపు నుంచి వెళ్ళిందా? లేదు సార్ గారు, నేను అంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే మమ్మల్ని ఎన్డీఏలోకి అంత లాస్ట్ టైం కూడా మమ్మల్ని ఆహ్వానించారు తెలుగుదేశం వెళ్ళిపోయిన తర్వాత. సో మేమైతే వాళ్ళని ఆహ్వానించడం తప్పంటలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఒక జాతీయ పార్టీగా వాళ్ళు అనేక పార్టీలను ఆహ్వానిస్తారు. దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించారు రమ్మని. మేము సున్నితంగా తిరస్కరించాము ఎవరితో జాయిన్ అవ్వమని. ఇప్పుడు కూడా ఎన్డీఏలోకి మమ్మల్ని జాయిన్ అవ్వమని మేము ఎప్పుడు 2019 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాతే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడే మమ్మల్ని ఆహ్వానించారు. మా కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తామన్నారు. సో మేము ఎవరితో వెళ్ళమని చెప్పాం. సో వాళ్ళు అడిగిన దాన్ని మేము తప్పట్టట్లేదు, కానీ మేము వెళ్ళాం. మా స్టాండ్ ఇది క్లియర్ గా ఉంది. ఎందుకంటే మేము అవతల పార్టీని తక్కువ చేసి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నవీన్ పట్నాయక్ గారిని కూడా అడిగారు, ఇంకా చాలా మంది అడుగుతారు, నితీష్ కుమార్ గారు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, రకరకాలు ఉంటా ఉంటాయి. సో మేమైతే వెళ్ళదలుచుకోలేదు సాయి గారు. మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పొత్తుని పెట్టుకుంటానంటే మేము వెళ్ళి పుల్లలు పెట్టేటటువంటి అంశం అస్సలు ఉండదు అంటున్నాం. వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. 3 కలిసి వెళ్ళనండి. బట్ రాజకీయంగా మేము అంటాం,
మీకు సింగిల్ గా వచ్చే సత్తా లేదా అని చెప్పి పొలిటికల్ గా అడుగుతాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే మేము సింగిల్ గా వెళ్తున్నప్పుడు మీరు మేము బలహీనంగా ఉన్నామని ప్రచారం చేస్తున్నప్పుడు మేము ఏమంటాం, మేము బలహీనంగా ఉంటే మీరు ఎందుకు ఇంతమంది కలవాల్సిన అవసరం ఏంటి, మీరు నిజంగా బలంగా ఉంటే మీరు సింగిల్ గా రావచ్చు కానీ డెఫినెట్లీ అడుగుతాం. బట్ వాళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకొని వెళ్తానంటే మేమెవరు ఆపడానికి? అయినా మేము చెప్తే 2014 ఎన్నికలు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారా? మేము చెబితే విడిపోయారా? మేము చెబితే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? అలా కాదు కదా. సో మేము చెబితే ఏమన్నా లోకేష్ గారికి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారా? సో వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. దాంట్లో మేము తలదూర్చలుసుకోవాలి. మేము అసలు అటువంటి అంశాలే, పొలిటికల్ అంశాలు ఎప్పుడు మాకు మోడీ గారితో డిస్కషన్ రావు సార్, మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ. ఎందుకంటే మాది ఇండివిజువల్ రాజకీయ పార్టీ, వాళ్ళతో మాకు సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, నేను శాంతిప్రసాద్ అన్న కోపం రావచ్చు, అనేక డిబేట్లో మేమిద్దరం కూడా వాదనలు అడుక్కున్నాం. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే, మీరు మొన్నటిదాకా మేము ఆశించే స్థాయిలో లేము, శాసించే స్థాయిలో ఉన్నామని అన్నటువంటి వాళ్ళు ఈ రోజు 24 సీట్లకే బెండ్ అయిపోయినప్పుడు మీ బలం అంతే అని మీరే ఓపెన్ గా చెప్తున్నారు. అంటే మాకు అంతకంటే పోటీ చేయడానికి మాకే లేదు, మేము అంతకే పరిమితమని మీరు చెప్తున్నారు. మీ తోటి పార్ట్నర్ మీరు తీసుకురావాలనుకుంటున్నటువంటి బీజేపీకి 4 అంటే మీరు అన్నారు, సారీ టు సే, ముష్టి అనే వాడు బీజేపీ ఆ విధంగా ఒప్పుకోదని. కానీ ఆ ముష్టికే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి రాస్తున్నప్పుడు కనీసం మీరు ఖండించలేని స్థితిలో ఉన్నారు కదా. ఆ ఖండించలేని స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు అవతల, అదేంటి ఇంత పరిస్థితి బీజేపీకి, అక్కడేమో 400 గెలుస్తామని చెప్తున్నారు, 370 సింగిల్ గా అంటున్నారు, మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆయనకంతా ఆయన మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక రాష్ట్రంలో ఏదో మనకు ఒక సీట్ వచ్చినా చాలు అనేటటువంటి ఆ స్థాయి కోసం దిగజారి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు సార్. ఎందుకంటే బీజేపీ ఆ స్థాయికి దిగజారి వాళ్ళు ఇచ్చే 4 అసెంబ్లీ సీట్లకి పరిమితమై వెళ్తే దేశవ్యాప్తంగా బీజేపీకి ఎఫెక్ట్ పడినట్టు. ఎందుకంటే ఖచ్చితంగా మిగిలిన రాజకీయ పార్టీలు గమనిస్తాయి కదా అక్కడ, అదేంటి మీరు 4 అసెంబ్లీ సీట్లు తీసుకోవడం ఏందా స్టేట్ లో అని చెప్పి. సో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ వేరే స్టేట్ల మీద కూడా పడుతుంది. కాబట్టి ఆ సంఖ్యకైతే పరిమితం కాదు, కొంత మెజారిటీ సంఖ్య. మీరు అన్నట్టుగా లాస్ట్ టైం 12 చోట్ల పోటీ చేశారు, అంతేగా సార్ గారు? 12 చోట్ల పోటీ చేశారు లాస్ట్ టైం. 13 ముందు అనౌన్స్ చేశారు సార్ గారు. 14 అనౌన్స్ చేసి ఒకటి తీసేశారు, మన ఈయన పూడి తిరుపతిరావు గారి నియోజకవర్గం తీసేసి 13 ఇచ్చి 3 మళ్ళీ బీఫారాలు ఇచ్చారు. అంటే వాళ్ళు పోటీ చేసిన స్థానాలు 5 ఒకటి అరక్కుని వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు బీజేపీ వాళ్ళు, మనకు క్యాండిడేట్ లేరని. కాకపోతే వాటిలో మీరు అన్నట్టుగా వాళ్ళు కొన్ని అనౌన్స్ చేశారు. వాళ్ళు విశాఖపట్నం నార్త్ ఒకటి అనౌన్స్ చేయలేదు, బట్ వాళ్ళు రాజమండ్రి సిటీ అంతకుముందు వీళ్ళే పోటీ చేశారు, అది అనౌన్స్ చేశారు. తాడేపల్లి కూడా ఐ థింక్ జనసేన అండ్ తెలుగుదేశం మధ్య అది ఉంది. కైకలూరు అనౌన్స్ చేయలేదు, విజయవాడ వెస్ట్ ఒకటి అనౌన్స్ చేయలేదు, కోడుమూరు ఒకటి అనౌన్స్ చేశారు వాళ్ళు, సంతనోత్తరపల్లి అనౌన్స్ చేశారు, కడప అనౌన్స్ చేశారు, నెల్లూరు అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో కొన్ని 50% స్థానాలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థులు అనౌన్స్ చేశారు, కడప కావచ్చు మీరు అన్నట్టు. సో మరి అది పొత్తు ఇంకా కన్ఫర్మ్ అయ్యి ఉండదేమో. నిజంగా అయినప్పుడు వీళ్ళు సీట్లు కూడా ప్రపోజల్ ఉంటది కదా. అంటే 175 సీట్లలో వీళ్ళు 99 అనౌన్స్ చేశారు సాయి గారు, 99కి అభ్యర్థులు ప్రకటించారు. అంటే 99 ప్రకటించి 99లో బీజేపీకి ఇవ్వలే కదా. 100 సీట్లకు అసలు ఈ 100 సీట్లో మీరు అడగటానికి లేదు అవకాశం. మిగిలిన 75లోనే మీకు 5, 10 లేదంటే వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసి చెప్పేశారు. అంటే అప్పుడు తెలుసుకోవాల్సింది బీజేపీ అని అర్థం కదా. రైట్. ఇక్కడ చంద్రశేఖర్ గారు, సాధారణ గతంలో కూడా పొత్తు ధర్మాల చూశారు మీరు. ఇట్లాగ 100 సీట్లు అనౌన్స్ చేసేసుకుని మిగతా 75 సీట్లు మీకు ఏమైనా కావాలంటే కనుక అది కూడా 4 వాళ్ళు చెప్తున్నా, నేను అది మీరు కూడా చర్చ వద్దన్నారు కాబట్టి అది పక్కన పెడదాం. మిగిలిన సీట్లలో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ సమస్య ఏంటంటే, క్రిందటిసారి మన తెలంగాణలో బీఆర్ఎస్తో మీరు ఉన్నారు అన్నటువంటి ప్రచారం మీరు ఖండించినా అది జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా తెలుగుదేశాన్ని మీరు దేబిరిస్తున్నారు అన్నటువంటి ప్రచారం కారణంగా చాలా రోజుల పాటు సాగిపోయింది. ఫైనల్గా జనసేనతో పొత్తు ఒకటి పెట్టుకుని వెళ్ళారు. ఈ లోపుగా ఈ 2 ప్రచారాల వల్ల మీ దగ్గరకు వచ్చే నాయకుడు లేకపోయాడు. బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కాంగ్రెస్కు పోయారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కు పోయారు, కానీ మీ దగ్గరికి ఎవరు రాలేదు. ఇవాళ మీ పొజిషను అట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. తెగించి చెప్పలేనటువంటి భయమా, లేకపోతే అధినాయకత్వమే చూడాలి మాకెందుకు వచ్చింది అన్నటువంటి నిర్లిప్తత ప్రస్తుతం పార్టీని వెంటాడుతోంది? సాయి గారు, నేను ఇవాళ ఈ డిస్కషన్ లో కూడా మొదటి నుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదని చెప్తున్నాను. అంటే ఎవరైనా ఏదైనా రాస్తే దాన్ని ఖండించినట్టే కదా. మాకున్న రిసోర్సెస్ అన్ని కూడా ఈ రోజు వీళ్ళు రాస్తున్న వార్తల్ని ఖండించడానికే కాదు కదా. కాబట్టి వెంకటరెడ్డి గారు అన్నట్టుగా మేము ఖండించకపోవడం ఏం లేదు, మేము చెప్తానే ఉన్నాం. అలాంటి ప్రస్తావన ఏమీ లేదన్నప్పుడు ఎవరో ఏదో ఊహాజనితమైనటువంటి రాతలు రాయటం, వాట్సాప్ గ్రూపుల్లో పేర్లు సర్క్యులేట్ చేయటం, దాన్ని మనం ఏం చేద్దాం? ఇందాక శాంతిప్రసాద్ గారు అన్నట్టుగా మనకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇలా మిస్యూజ్ అవుతున్నప్పుడు
ఇలాంటి అభూత కల్పనలని ప్రజల్లోకి వదులుతున్నప్పుడు అది ఒపీనియన్ క్రియేట్ చేయొచ్చు. అది మంచిగా చేస్తే మంచిదే, కానీ ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్ గా ఇట్ ఈస్ హర్టింగ్ ఏ పొలిటికల్ పార్టీ. బీజేపీని హర్ట్ చేస్తుంది. హర్ట్ చేసింది మనం కాదంటున్నాం. ఇంకంతకంటే బియాండ్ దాట్ ఇంకొక ప్రభుత్వం అయితే ఇంకో నాయకత్వం అయితే దానికి రిటాలియేషన్ ఉంటుంది. కానీ బీజేపీ రిటాలియేషన్తో టైం వేస్ట్ చేసుకోవాలని కానీ, లేదంటే వీటిని పట్టించుకుంటూ వీటిని భూతద్దంలో చూసుకుంటూ దాని గురించి చర్చ పెట్టాలని కానీ, అలాంటి ఉపోద్ఘాతాలు అలాంటి ఉద్బోధలు మాకు ఎప్పుడు కూడా ఎవరు చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మనం గెలిచేది మనం గెలుస్తున్నాం, వీఆర్ వెరీ కంఫర్టబుల్. నేషన్ వైడ్ గా మొన్న జరిగినటువంటి నేషనల్ కన్వెన్షన్ లో కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాట ఎంత క్లియర్ గా రీసౌండింగ్ గా ఉందంటే, భారతీయ జనతా పార్టీ 350 సీట్లు పైగా సొంతగా తెచ్చుకోగలిగిన పరిస్థితిలో ఉంది, గెలుస్తున్నాం. మన ఎన్డీఏ కూటమి 400 దాటే అవకాశాలు ఉన్నాయి, దాటాలి. అయినప్పటికీ మనం గెలుపు కోసమని ఎవరితో పనిచేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ 2047 నాటికి భారతదేశాన్ని ఒక వికసిత భారత్గా, ఒక డెవలప్డ్ కంట్రీగా మనం చూడాలి. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ ఏ పార్టీలు కానీ, ఇండివిజువల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళని కలుపుకుని మనం ప్రయాణం చేయాలి. అలాంటి ఒక ఉదార భావంతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ ఇక్కడ 2 సీట్లు అడుగుతుంది, 1 సీట్ అడుగుతుంది, మేము ఇస్తాము, మిగిలితే ఇస్తాము, తర్వాత ఇస్తాము అనే రాతలు ఐ థింక్ దే ఆర్ వెరీ ఇన్సల్టింగ్. వాళ్ళకు కూడా ఇట్స్ బిలో దేర్ ప్రెస్టేజ్. అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు, అలా రాయాల్సిన అవసరం ఏ పత్రికకి లేదు. వాళ్ళు ఎందుకు రాస్తున్నారంటే మనకు తెలియదు ఏముంది మన రాష్ట్రంలో. ఉదార భావం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ ఉదారంగా అవతల వాళ్ళు సీటిస్తారు. రెండవది, ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిందంటే అది ఖచ్చితంగా అదేదో వేగ్గా వాళ్ళు లేకపోతే వేరే కోణంలో రాస్తారన్నటువంటిది ఇవాళ నాకు తెలిసి అయితే ఎవరు అనుకోరు. ఇట్ ఈస్ ప్యూర్లీ పార్టీ రాయిబించేటటువంటి వార్తలే అవుతాయి. ఇవాళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆల్రెడీ అంటే ఈవెన్ చంద్రబాబు గారు చెప్పినటువంటి రూట్లోనే, లేకపోతే ఇట్లాగ సీట్లు అనౌన్స్ చేసేసారు. గతంలో ఎప్పుడు కూడా పొత్తు అంటే చివరిదాకా ఆగుతుంది, ఇద్దరు కలిపి అనౌన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేదా సీట్లను అనౌన్స్ చేసుకునే వాళ్ళు జరిగేది. ఇవాళ వచ్చేటప్పుడు సీట్లు ఆల్రెడీ 100 అనౌన్స్ చేసేసి 75లో మీకు కూడా కొన్ని ఉంటాయి అంతే. అందులో 75 కూడా కాదు, 18 అటు ఆల్రెడీ అటు ఉన్నాయి. టోటల్గా 118 పోను, మిగతా 57లో మీకేమైనా కావాలంటే పిక్ అండ్ చూస్ కాన్సెప్ట్, అందులో కూడా మళ్ళీ వాళ్ళకి లెక్క చూసిస్తారు. ఆ సిచ్యుయేషన్ అన్నటువంటి దానికి మీరు వచ్చారు అనేటువంటి మొన్నటిదాకా డామినేట్ పొజిషన్లో ఉంది భారతీయ జనతా పార్టీ. మీరే శాసిస్తున్నారన్న ప్రచారం దగ్గర నుంచి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇస్తే తీసుకునే స్థాయికి రావడం అన్నటువంటిది పత్రికల సృష్టి అని మీరు అనుకుంటున్నారు, కానీ జనంలోకి మాత్రం మీరు ఆ స్థితికి వచ్చేసారన్నటువంటిది వెళ్తోంది కదా. అది ఎలా పాసిఫై చేస్తారు దాన్ని? అది 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 దురదృష్టం సాయి గారు. నేను అంటుంది ఏంటంటే, మనకి ఇన్ని ఛానల్స్, ఇన్ని పత్రికలు, ఇంత విస్తృతమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఉన్నప్పటికీ మనం అభూత కల్పనలతోటి మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో కొన్ని సోషల్ మీడియాలో జరిగితే అది వేగ్ అనుకోవచ్చు, పత్రికే సోషల్ మీడియా అయిపోయింది ఇప్పుడు. మనం ఈ డిస్కషన్స్ లో కూడా అనేక సందర్భాల్లో అనుకున్నాం, ఎందుకు అంత నెగిటివ్ గా, ఎందుకు అంత ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా రాస్తున్నారు అంటే, ఆ ఒపీనియన్ ని మేము క్రియేట్ చేస్తున్నాం అని అనుకోవచ్చు. వాళ్ళు దే ఆర్ నో లాంగర్ ఇన్ రిపోర్టింగ్, దే ఆర్ ఇన్ క్రియేటింగ్ ఒపీనియన్స్, ఫార్మింగ్ ఒపీనియన్స్. అది మంచిదా, అది విత్ ఇన్ దేర్ బౌండ్సా కాదా అంటే డిబేటబుల్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత దాన్ని కించపరచాలనుకున్నా, తగ్గించాలనుకున్నా, ఏమీ లేదనుకున్నా, మేమేదో 1 సీటు కోసం అవుతుంటూ తిరుగుతారని వాళ్ళు అనుకున్నా, బట్ ద రిజల్ట్స్ స్పీక్. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడో మన ముందు కనపడుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేయాలనుకుంటున్నారో ఒక విజన్ ఉంది. 2047 నాటికి ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారో బీజేపీ ఈస్ డూయింగ్ ఇట్స్ వర్క్. మిగతా మరి ఏం ఇది 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 దీన్ని ఎలా మనం ఇందాక శాంతి ప్రసాద్ గారు అన్నట్టుగా ఆర్టికల్ 19(1) సంథింగ్ గివ్స్ దెమ్ ద అథారిటీ. ఆ ఫ్రీడమ్ ఇచ్చింది, ఆ రైట్ ఇచ్చింది. ఆ రైట్ ని కరెక్ట్ గా వాడుకోకపోతే ఏమవుతుంది? ఇలాగే తయారవుతుంది. ఇది నిజంగా టీడీపీకి ఉపయోగపడుతుందా, లేదంటే టీడీపీ మీడియానో, ఎక్స్ మీడియానో, ఇంకో పార్టీ మీడియాకి అది ఉపయోగపడుతుంది అంటే నో. ఫాల్స్హుడ్స్ విల్ ఆల్వేస్ ఫెయిల్. ఏదో ఒక రోజుకి ఫాల్స్హుడ్ ఫెయిల్ అవుద్ది. సత్యమేవ జయతే అని అందరం కమిట్ అయిపోయి ఆ సత్యానికే మీరు తూట్లు పడవాలని చూసి లేనిపోయినవన్నీ మీరే ప్లాంట్ చేసి, మీరే డిస్కషన్ పెట్టి, మీరే ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేసుకుంటూ పోతే అయితే ఐ థింక్ ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్దీ. ఇప్పుడు నా వే ఆఫ్ ఖండించడం ఇలా ఉంటది, ఇంకొకటి వే ఆఫ్ ఖండించడం ఇంకొక రకంగా ఉంటుంది.
కాబట్టి లేని దాన్ని డిస్కషన్ లో తీసుకురావడం అనవసరం. రైట్ భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి చర్చ లేదు. నేను ఏది ఉందో నేను చెప్పాను. రైట్ లక్ష్మణ్ గారి నోటీస్కి ఏది వచ్చిందో దాన్ని నేను కన్కర్ చేశాను. ఐ కన్ఫర్మ్డ్ ఇట్. ఎస్ అది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది? మరి మరి ఇండివిజువల్ గా మొత్తం పోరాడడానికి మా తగినటువంటి మా పార్టీ స్ట్రెంత్ ఏంటి, మేము ఏం చేస్తే బాగుంటుంది, ఒక్కొక్క సెగ్మెంట్ లో 1, 2, 3 ఆర్డర్లో ఎవరెవరు మనకు నాయకులు ఉన్నారు, వాళ్ళల్లో ఒక రకమైన అంచనాకు రావడానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ ఎవ్రీ పార్టీ డస్ ద సేమ్ థింగ్. ఎస్ ఇప్పుడు దీంట్లో నిజంగా మీకు పొత్తుంటే ఏంటి, అది ఉంటే ఏంటి అని ఎవరిని అడగట్లేదు కదా వాళ్ళు. ఇట్స్ వెరీ వెరీ క్లీన్ క్వశ్చన్. మనకి గుంటూరు పార్లమెంట్ లో రకరకాలుగా ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీ దృష్టిలో ఎవరున్నారు? మీ దృష్టిలో ఉన్న వాళ్ళల్లో 1, 2, 3లో మీరు చెప్పగలుగుతారా? మీ స్థానిక పరిస్థితులను బట్టి, మీ అవగాహన బట్టి మీకున్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్ ఎస్టిమేట్స్ చెప్పగలుగుతారా అని అడుగుతున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఐ థింక్ దట్స్ గోయింగ్ ఆన్ వెరీ విగరస్లీ. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే మొన్న చంద్రబాబు గారిని పిలిచారు అమిత్ షా గారు, లేదా బాబు గారు అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చారో అయిపోయింది, వెనక్కి వచ్చేసారు. బాబు గారు తను ఏమడిగారో చెప్పలేదు, అమిత్ షా ఏమడిగారో బీజేపీ చెప్పలేదు. ఇప్పుడు పొత్తు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు ఏమో వస్తే దానికోసం చూస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి మేము మాట్లాడుతున్నాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఫోన్ సంప్రదింపులుగానే ఏమైనా చేస్తున్నట్ట, లేదంటే అపాయింట్మెంట్ ఏమైనా కోరున్నట్ట, లేదా ఏమన్నా ఇంటర్నల్గా చర్చ జరుగుతుందా? నేను చెప్తున్నది నాకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. జరిగిన పరిణామాలను బట్టి చెప్పడమే తప్పితే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కలయిక జరిగిందనేది వాస్తవం. ఎందుకు జరిగింది, వారి మధ్య ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ బయట పెట్టలేదు. కానీ మీరు చెప్తున్న మీడియా మటుకి దాని ఇష్టారాజ్యంగా దాని రాతలో దాని గీతలో అది చేస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు మమ్మల్ని అడిగితే ప్రశ్న మేము ఊహాజనితమైన సమాధానం చెప్పాలా, లేదా చందు సాంబశివరావు గారి లాగా గౌరవంగా దాన్ని పక్కకు తోసేయాలి. కాబట్టి నేను రెండో ఆప్షన్ ఎన్నుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే మా సోదరుడు వెంకటరెడ్డి మా మీద చాలా సానుభూతి ప్రకటిస్తున్నాడు. మంచిదే. 100 స్థానాల్లో పేరు ప్రకటించేశారు అని చెప్తున్నాడు. 118 స్థానాలు అయిపోయింది, మిగతా స్థానాల్లోనే బీజేపీ వస్తే ఇస్తారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు రాజమండ్రి రూరల్ మారిపోయిందని. మాకైతే సమాచారం లేదు, కానీ మీరే చెప్తున్నారు కదా మారిపోయింది. మాకు ఏ స్థానాల్లో మేము నిలబడుతున్నాం అనే దాంట్లో ఇంతబడికి అధినేత ఇంతబడికి స్పష్టంగా ప్రకటన ఇవ్వాలి. 5 పేర్లు చెప్పారండి, ప్రకటించారు ఎక్కడి నుంచి అనే దాని మీద. మిగతా స్థానాలు ఎక్కడి నుంచి ఎవరు అనే దాని మీద మా అధినేత ఇంతబడికి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. మీరు అది ఒకసారి గమనంలో తీసుకోండి. మీ లిస్ట్ లీక్ అయింది, జ్యోతిలో వచ్చేసింది ఆల్రెడీ. మీకు లాస్ట్ టైమే చెప్పా, మా అధినేత నోటి నుంచి వస్తే మేము నమ్ముతాం తప్పితే ఎవడో ఎదవ నోటి నుంచి వస్తే మేము నమ్మని. మా అధినేత నోటి నుంచి అయింది మొన్న 20 కన్ఫర్మ్ అయింది, ఒక 5, 7 ఎక్స్ట్రా ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుదే ఫైనల్ అయింది. ఆయన చెప్పింది 32 అడిగారు, 27 మళ్ళీ జనసేన ఆడుతున్నాడు. 20 కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకో 5 దాకా ఇవ్వచ్చు, 27కి ఏమన్నా సెటిల్ అయితే అవ్వచ్చు. 32 పవన్ కళ్యాణ్ అడిగాడు, 27 జనసేన అని కోరుతున్నాడు. అది అక్కడ ఉన్న మేజర్ హెడ్డింగ్. 20 అని ఆ చెత్త చెదరం గురించి అనవసరం. పవన్ కళ్యాణ్ ఎవరు, జనసేన ఎవరు? ఇద్దరు 2 వేరు వ్యక్తులా? ఒక వ్యక్తి 2 రకాలు కోరతాడా? అక్కడ లాజిక్ మిస్ అవుతుంది స్టోరీలో. అయితే ఒకటి, మా అధినేత 24 కోరానని చెప్పి ఆయన నోటితో చెప్పాడు. కానీ జన సైనికుల నుంచి వస్తున్న స్పందన, రేపు అత్యంత కీలకమైన ఓటు ట్రాన్స్ఫర్ అనేది కానీ జరగకపోతే మరి ఈ ప్రయత్నంతో వృధా ప్రయాసం అవుతుంది. కాబట్టి ఇరువురు నేతలు రేపు తాడేపల్లిగూడెం దానికి తెలుగు జన విజయ సభగా ఏదో నామకరణం చేసినట్టున్నారు. కాబట్టి ఆ సభ అనంతరం మరలా కూర్చొని అక్కడ వచ్చిన స్పందనను బట్టి కానీ, ప్రజల నుంచి జన సైనికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి కానీ మేము అనుకున్న స్థాయిలో సీటు వచ్చే అవకాశం మట్టుగా ఉందని నేను భావిస్తున్నాను. అలా చేయకపోతే అల్టిమేట్ ఏంటంటే, నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జనసేనకు కొంత ఓటు బ్యాంక్ ఉంది, తెలుగుదేశానికి కొంత ఓటు బ్యాంక్ ఉంది.
తెలుగుదేశం ఓటు బ్యాంక్ జనసేన పడుద్ది, జనసేన ఓటు బ్యాంక్ తెలుగుదేశం పడుద్ది. కానీ ఈ 2 ఓటు బ్యాంకుల కలయిక వల్ల విజయం వస్తుందా అంటే కష్టం. మా అధినేత ఎప్పుడూ చెప్తుంటాడు, ప్రత్యర్థి అనేవాడు చాలా బలంగా ఉన్నాడు, ఆర్థికంగా కూడా చాలా మదించి ఉన్నాడు, రెండోది అతను అధికారంలో ఉన్నాడు, అతను రాజ్యాంగాన్ని చట్టాలని గౌరవించాడు. కాబట్టి మనం ఆషామాషిగా ప్రత్యర్థి గురించి మనం తక్కువ అంచనా వేయవద్దు. మనం చాలా బలంగా పోటీలో ఉండాలి, వెళ్ళాలి అంటే వైసీపీ వ్యతిరేక ఓటుని మనం క్యాష్ చేసుకోవాలి, అది చీరకుండా చూసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఓటే ఇప్పుడు చాలా కీలకమైన ఓటు. దాన్ని సాధారణ పరిభాషలో తటస్థ ఓటర్లు అంటారు. ఆ తటస్థ ఓటర్లు ఒకసారి ఒక పార్టీకి మొక్కుతారు, ఇంకోసారి ఇంకో పార్టీకి మొక్కుతారు. అది వారి వారి యొక్క భావ స్వేచ్ఛ బట్టి, వారికి ఆ 5 సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించిన ఆశల బట్టి ఆ మొగ్గు అనేది ఉంటుంది. అది ఈసారి 10 నుంచి 15% వరకు ఉంటుందనేది మా అంచనా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఉన్నది అనుకున్న దాని ప్రకారం చూసిన మాకు 6% అనుకోండి రఫ్గా, వాళ్ళకి 40% అనుకోండి, కానీ వైసీపీకి 50% అనుకోండి. మాది కలిసినంత మాత్రాన మరి ఆ పోటీగా చూసుకుంటే అవ్వదు కదా. కాబట్టి రావాలంటే ఆ ఓటు టిల్ట్ అనేది రావాలి, అక్కడ తగ్గాలి, అది ఇటు పెరగాలి అంటే ఈ ఇద్దరు పొత్తులో ఉన్న వ్యక్తుల యొక్క గౌరవం ఏంటనేది కూడా చూస్తారు. వీళ్ళు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు మనకి అనేది కూడా ఆలోచన చేస్తారు. రెండోది అసలు ముఖ్యమైన విషయం, ఈ తటస్థ ఎప్పుడు కూడా 14, 19, 19 to 24 ఈ 2 పాలనలు కూడా వాడు బ్యారేజ్ వేసుకుంటాడు. కరెక్ట్, మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తం వలన మీరు ఏమాత్రం దెబ్బతింటారు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీతో కూడా వస్తే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? లేదు సాయి గారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిస్తే మాకు బలం పెరిగిద్ది అనుకుంటున్నాం. ఆ లాజిక్ కూడా నేను చెప్తా ఎట్లనేది. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు 40% 6% కాబట్టి 46% మాకేదో పెరిగేసింది, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 15% దాకా వచ్చేసింది అనేది జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి వాదన. మాకు బలం పెరిగిందని వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలను బట్టి వాళ్ళు బలం పెరిగిందంటారు. ఈ లోపు ఎక్కడ ఎన్నికలు జరగలేదు కదా. 2019 కంటే వాళ్ళ బలం పెరిగింది అనేది చెప్పేది స్థానిక సంస్థల ఎన్నికలు. ఏది అక్కడో చోట పోటీ చేసిన స్థానాల్లో వాళ్ళ బలం పెరిగిందంటే స్టేట్ వైడ్ మరి మాకు అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చిందిగా. కానీ మేము దాన్ని కూడా వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు మాకు 60-65% ఓటింగ్ వచ్చింది, కొన్ని చోట్ల 70 కూడా వచ్చింది. దాన్ని మేము వేసుకొని మాకు 70% ఓటింగ్ వచ్చిందని కూడా మేము చెప్పట్లేదు. రెండు, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే కంప్లీట్ గా నడుస్తున్నాడు అనేది రాజకీయాలు తెలిసిన చిన్నపిల్లలంటే చెప్తారు. సార్ వాళ్ళిద్దరూ విడిగా ఎక్కడున్నారు? పోయినసారి విడిగా పోటీ చేశారు, సిపిఐ సిపిఎం బిఎస్పీ చేత విడిగా పోటీ చేసినట్టు చేశారు. ఆ రోజు వాళ్ళు కలిసి పోటీ చేసి ఉంటే శాంతిప్రసాద్ గారు నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు కలిసి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇంకో 1-2% మీకు జనసేనకు వెళ్లకుండా మాకు వచ్చేది. ఆ రోజు మీరు సిపిఐ సిపిఎం బిఎస్పీ జనసేన 4 కలిస్తే మీకు వచ్చింది 6% ఓటింగ్. 136 చోట్ల మీకు పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్ రాలి. ఆ రోజు కేవలం 16 చోట్ల డిపాజిట్ వచ్చింది. ఆ డిపాజిట్ వచ్చిన చోట కూడా కమ్యూనిస్ట్ ఓటింగ్ ఉంది, 1000, 2000, బిఎస్పీ ఓటింగ్ 500, 600, 1000 అన్ని కలిపితేనే మీకు వచ్చినటువంటిది. మాది ఇండివిజువల్ ఓటింగ్ 45% ఆ రోజే మాకు వచ్చింది సార్, ఇండివిజువల్ ఓటింగ్ 2014లో. అప్పుడు మాకేం ఎక్స్పీరియన్స్ లేదు, మేము కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టున్నారు. సో మాకు ఆ రోజే 45% ఓటింగ్ వచ్చింది, 67 సీట్లు మేము గెలిచాం. రెండోది కూడా 2009 నుంచి ఒకే ఒక మాట, ఎందుకంటే దాని క్లారిఫికేషన్, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించే రిజల్ట్స్, సీట్లు ఓట్లు శాతం, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఆ పోటీ చేసే స్థానాలు బట్టి ఉంటాయి. కానీ ఆ పోటీ చేసే స్థానంలో మిత్రపక్షం ఆ మిత్రపక్షం ఓటు 1000 ఉంటాయి, 2000 ఉంటాయి అనేది ఉండదు. అక్కడ నిలబడిన అభ్యర్థి ఏ పార్టీ వాడు ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి. మీరు ఇప్పుడు కాదు బీజేపీకి 50,000 ఓటింగ్ వచ్చిందన్న ఒక కాన్స్టిట్యున్సీలో, అలా ఓవరాల్ గా వాళ్ళు 10 కాన్స్టిట్యున్సీలు పోటీ చేస్తే 10 × 50,000 వచ్చింది. అప్పుడు ఆ పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? దాంట్లో తెలుగుదేశం ఓటింగ్ కూడా ఉంది కదా. ఆ కాన్స్టిట్యున్సీలో వచ్చిన ఓట్లు తెలుగుదేశం కూడా ఆ 50,000లో 35,000, 40,000 తెలుగుదేశమే ఉంటాయి కదా. సో దాన్నే బేరీజ్ చేసుకొని మీరు చెప్పాలి. చెప్పకుండా అదే బేరీజ్ చేసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని మీకు వచ్చింది 6% అంటే 4 పార్టీలు కలిపితే మీకు ఆ బలం 6%. మీకు ఇండివిజువల్ గా మీరు పోటీ చేస్తే 6% రాలా. సో అదొక బేసు. రెండోది వచ్చేటప్పటికి సార్, మేము అంతకుముందు కంటే మా బలం పెరిగింది అంటున్నాం. ఎందుకు పెరిగింది అనే దానికి ఉంటుంది. మమ్మల్ని అంతకుముందు చూడలేం. మేము అధికారం ఇవ్వండి, మేము మేనిఫెస్టో ఇస్తామని చెప్పాం. ఈ రోజు అమలు చేసి మేము ఎన్నికలకు వెళ్తున్నాం సార్.
కాకపోతే వాళ్ళు మా మీద వ్యతిరేక ప్రచారం చేస్తారు, ఇది కామన్ గా నడుస్తుంది. కానీ సో వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా వాళ్ళ ఓటింగ్ శాతం 40-42కే పరిమితం అవుతుంది సార్, అంతకంటే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం లేదు. రైట్. ఇప్పుడు 7 సార్లు సార్ గుజరాత్ లో, చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్, అంటే నాది కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు, గుజరాత్ లో 6 సార్లు గెలిచిన తర్వాత 7వ సారి బీజేపీకి ఓటింగ్ శాతం ఎలా పెరిగింది? మరి వ్యతిరేకత ఉండాలిగా నిజంగా అనుకున్నప్పుడు. రైట్. సో అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి, వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమం బట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ పరిపాలన నచ్చితే ఓటింగ్ శాతం పెరిగిద్ది, పెరగకూడదు అనుకోవడానికి ఏముంది? రైట్. మా ఖచ్చితంగా ఓటింగ్ శాతం సాయి గారు, పెరిగింది. అది మాకున్నటువంటి మేము అనేక సర్వేలు చేయించుకొని ఉన్నాం. ఏ రాష్ట్రం నాకు గుర్తులేదు, కానీ ఒక పార్టీ, 2 పార్టీల్లో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చి అధికారంలోకి వచ్చింది, ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకొని కూడా అధికారం కోల్పోయింది. బీహార్, మధ్యప్రదేశ్ లో బీజేపీకి 1% ఓట్లు ఎక్కువ వచ్చి కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఎక్కువ వచ్చినాయి, 7 సీట్లు ఎక్కువ వచ్చినాయి. సార్ ఇప్పుడు సార్ మాకు ఒక మాట సార్, మాకు వాళ్ళ 3 పార్టీలు కలిసి వెళ్ళినప్పుడే అప్పుడు నరేంద్ర మోడీ గారు అసలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి, అవుతారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిపోయినటువంటి సందర్భంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 2014లో ఆ టైంలోనే ఆ విడిపోయినటువంటి ఇప్పుడు ఈ దఫా గ్యారంటీ అని ఉంది కదా, అప్పుడు మరి వాళ్ళ ముగ్గురు కలిస్తే ఆటోమేటిక్ గా మీకు మైనస్ అవుతుంది కదా. ఎక్కడ సార్ ఇంకా ప్రచారం మాత్రమే ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ దఫా అయితే వాళ్ళ ముగ్గురు కలిస్తే బీజేపీ నరేంద్ర మోడీ గ్యారంటీకి గెలుస్తాడని 190 మంది నమ్ముతున్నారు. మోడీ గారితో కలిసినాక 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి పరిపాలన కదా ఆంధ్రప్రదేశ్ లో నడిచింది. అప్పుడు ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చేస్తారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తే ఈ రాష్ట్రానికి ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రం న్యాయం జరిగిద్ది, ప్రత్యేక హోదా వచ్చేసి. ఇప్పుడు విషయం అది కాదు కదా, మోడీ ఇంపాక్ట్ అంటే కనుక ఈ దఫా కూడా మోడీ ఇంపాక్ట్ ఆటోమేటిక్ ఉంటుంది. ఈ దఫా ఇంకా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గెలుస్తారు. అప్పుడు ఇంకా గెలుస్తారు. మీరు అన్నదానిలో మోడీ గారి ఇంపాక్ట్, ఆ రోజు రాష్ట్రం విడిపోయింది, వాళ్ళు న్యాయం చేస్తారు, అటుదిడి చేస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం పరిపాలన కూడా చూసారు కాబట్టి మీకు నెగిటివ్ అవ్వచ్చు కూడా కదా. రైట్, మళ్ళీ మీ దగ్గర 100% మా ఓటింగ్ శాతం పెరిగింది. రైట్ రైట్. ప్రతి ఎన్నికలు ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు తప్ప, ఈవెన్ టీచర్ సెలక్షన్ మా మీద టీచర్లో వ్యతిరేకంగా నమ్ముతున్నారు. కానీ మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీతో అసలు ఏమన్నా రాష్ట్ర నాయకత్వం కానీ తెలుగుదేశం నాయకత్వం అంతర్లీన చర్చలు ఏమైనా జరుగుతుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంతర్లీనంగా అక్కడ అధినాయకత్వంతో చర్చలు ఏమైనా జరుపుతున్నారా? బీజేపీ అధినాయకత్వం చర్చలు ఏవి జరగటం లేదు, ఎవరితో కూడా వాళ్ళు కూడా కేంద్ర నాయకత్వం మాట్లాడడం లేదు. రాష్ట్ర నాయకులతో, పవన్ కళ్యాణ్తో కానీ, చంద్రబాబుతో కానీ, లేకపోతే బీజేపీ రాష్ట్ర నాయకులతో కానీ ఏమి లేవు. టోటల్ బంద్ చేశారు వాళ్ళు. అది ఇష్యూ నడ్డా గారి చేతిలో కూడా లేదు, అమిత్ షా గారి చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు ఎలాంటి సమాచారం ఇస్తాడో అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయన రేపు ఇస్తాడా, ఎల్లుండి ఇస్తాడా, 2 రోజుల తర్వాత ఇస్తాడా అనేది అయితే ఒక్కటి. వాళ్ళు అక్కడి నుంచి ఉన్న సమాచారం వీళ్ళకి ఏముంటుందంటే, సీట్ల విషయం, పొత్తు విషయం తేల్చే ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చి అఫీషియల్ గా ఎన్డీఏలో చేరాలి. ఇది మాత్రం కరెక్ట్ గా ఉంది సమాచారం. ఎవరికి చెప్పారు? అప్పుడు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారు చేరిన తర్వాత. ఇప్పుడు 94 ప్రకటించారండి, అందులో ఒక 5 సీట్లు బీజేపీ పోటీ చేసేది వాళ్ళకి సర్వేలో తేలింది అనుకోండి, వాళ్ళు వదలరు. నువ్వు వదులుకో అని చెప్తారు ఆయనకి ఈసారి. ఇప్పుడు ప్రచారము చాలా చెడ్డగా నడుస్తున్నది. బీజేపీ కేంద్ర నాయకత్వం వీళ్ళని బతిమలాడుతుంది చంద్రబాబు నాయుడు. కానే కాదు, మళ్ళీ చెప్తున్నాను, రేపు ఒకవేళ ఎన్డీఏలో పోయిన చేరుతున్నానని ప్రకటించిన తర్వాత వాళ్ళ సీట్ల గురించి మాట్లాడినప్పుడు ఈయన ప్రకటించిన సీట్లలో కూడా ఇవి కావాల్సిందే అంటే ఈయన విని తీరాలి, ఇచ్చి తీరాల్సి వస్తుంది. ఇస్తాడు కూడా. ఎందుకంటే గత ఎన్నికలప్పుడు పంచాయతీ ఏదైతే జరిగిందో అప్పుడు కూడా ఇలాంటి వివాదం వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చినటువంటి 7 సీట్లను వదులుకొని, అంటే వాళ్ళందరికీ బీఫాములు కూడా, 2 బీఫాములు కూడా ఇచ్చి ఉన్నాడు, బీజేపీకి ఇచ్చాడు తెలుసా. నేను విట్నెస్ దానికి. ఆ 7 సీట్లు ఏంటివేనది. అందువలన ఇక్కడ ఏమి ఆయన చెప్తానే ఏదో జరిగిపోయినట్టు అంత అయిపోయినట్టు ఏమి కాదు. అది వాళ్ళ నిర్ణయం, ఫైనల్ వాళ్ళదే ఉంటది. పొత్తు ఉంటే ఇలా ఉండాలని వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా దురాశతో ఏం చెప్పరు. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళకి పెద్ద అవసరం లేదు, ఉన్న మేరకి చెప్పుకుంటారు. ఇదిగో మార్కు ఉప్పల్ లక్ష్మణ్ గెలుస్తాడు, ఈయనకి ఇవ్వాలి, చందు సాంబరావు గెలుస్తాడు, ఇవ్వాలి, ఇట్లా అనుకొని సర్వేలు చేసుకొని అవి మాత్రమే
అది ఒకవేళ ప్రకటించిన స్థానాలు అయినా కూడా కావాలని మాత్రం అడుగుతారు. రైట్, మంచి పాయింట్. పార్లమెంటే వాళ్ళకి ఇంపార్టెంట్. అవి రైట్. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రకటన చేయలేదు. సరే, జనసేన వాళ్ళు 3 సీట్లని అనుకున్నారు. వాళ్ళు కూడా అఫీషియల్ గా ఏం ప్రకటన చేయలేదు. ఊరికే మనం చెప్పుకుంటున్నాం ఈ 3 ఉంటాయి అని. అందువల్ల ఏంటంటే అవి కూడా మార్చి చెప్పలేము, అవి కూడా చెప్పలేము. అది వాటి విషయంలో కూడా జనసేనను అలా కాదు నువ్వు వేరే చోట తీసుకొని చెప్తారేమో. ఇప్పుడు వీళ్ళు ఒకటే మార్గం, వీళ్ళకు వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాల్సిందే. వినని పరిస్థితి వస్తే వాళ్ళు ఇండిపెండెంట్ గా వెళ్ళిపోతారు, నో డౌట్. రైట్. ఇండిపెండెంట్ గా వెళ్ళిపోయినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు జనసేనకు తెలుగుదేశానికి వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేచి కూర్చుంటాడు పై. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, సాంబశివరావు గారు, శాంతిప్రసాద్ గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వస్తోంది అన్నటువంటిది ఓ పక్కన తెలుగుదేశం అనుకూల మీడియా చెప్తోంది, తెలుగుదేశం జనసేన కూడా చెప్తోంది. కాకపోతే వాళ్ళకైతే ఎట్లాంటి సమాచారం లేదు, ఎలాంటి చర్చలు కూడా జరగట్లేదు. మరి ఈ ప్రచారం అన్నటువంటిది ప్రయోజనం నష్టం అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.